ఈరోజు ఉదయం నేను ఒక మ్యాటర్ చదివా. అదేంటంటే రాజేష్ మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, నాకు చక్కటి పరిచయం ఉన్న వ్యక్తి. ఆ మధ్యన కొన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఒకసారి మాట్లాడాలి అని అంటే వెల్కమ్ చేశాను. తర్వాత మరి ఆయన చాలా బిజీగా ఉన్నందువల్ల ఎందువల్ల కలవలేదు. కానీ సడన్గా నిన్న ఈరోజు ఉదయం ఒక మ్యాటర్ చదివా వాకింగ్కి వెళ్ళే ముందు. సరే ఏముందిలే, వేరే నీల్ కుమార్ లాగా మాట్లాడారు అని తీసి పడేయటం, అలా తీసి పడేయవలసిన వ్యక్తి కాదు కనుక నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, అలాగే మరి సమాజంలో కూడా మరి కాస్త గౌరవం ఉన్న వ్యక్తి అని నా అభిప్రాయం. సో ఆ అభిప్రాయంతో మరి సమాధానం దాంట్లో నిజం ఉంది అని కూడా చాలామంది అనుకునే అవకాశం ఉంది. కొంతమంది అతనితో ఎవరైనా చెప్పించారా అని కూడా అనుకునే అవకాశం ఉంది. ఎస్, నేను కూడా అలా అనుకునే అవకాశం లేదు అని త్రోసిపుచ్చలేం. ఒకసారి మరి కొన్ని ప్రశ్నలు, సుమారు 11 ప్రశ్నలు ఆయన అడిగారు రాజేష్ గారు. సో ఆ 11 ప్రశ్నలకి సమాధానం చెప్పటం నా బాధ్యతగా భావించి, అంటే ప్రతి కోన్కేస్గా గొట్టంగాడు అడిగిన వాటికి నేను చెప్పను, కానీ ఒక బాధ్యత గల అధికార ప్రతినిధిగా మొన్నటి వరకు బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి మరి రేపు మాకు ఇలాంటి ప్రశ్నలు వేస్తే మరిన్ని గొప్ప బాధ్యతలు కూడా అతనికి ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. సో కాబట్టి సమాధానం చెప్పవలసిన బాధ్యత నా మీద ఉందని నేను భావించవలసిన అవసరం లేనప్పటికీ భావిస్తూ ముందు అతను ఏం అడిగాడో దానికి నా సమాధానాలు కూడా చెప్తా. స్టార్టింగ్, ట్రిపుల్ గారు గతంలో వైసీపీ ఎంపీ, ఆయన్ని నియోజకవర్గానికే కాదు రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వలేదు జగన్. ఎస్, కరెక్ట్. అంతేకాదు వైసీపీ వాళ్ళు ఆయన్ని వేలాడదీసి కొట్టి చంపాలని చూశారు, నీచంగా తిట్టారు. ఇది ఎస్, వేలాడదీయలేదు, బట్ పడుకోబెట్టి కాలు కట్టి చేతులు పట్టుకొని కొట్టారు, నీచంగా తిట్టారు, కరెక్టే. అయితే ఇప్పుడు ట్రిపుల్ గారు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు, ఇది నిజమే రాశారు. డిప్యూటీ స్పీకర్ అయ్యారు, ఎస్, ఇది నిజమే. ఇక్కడి నుంచి మొదలైనాయండి. ఇప్పటి వరకు ట్రిపుల్ గారు జగన్ గారిని ఒక్క మాట అనలేదు, ఎందుకని? అర్థమైందా బాబు? విన్నారా? ఇప్పటి వరకు ట్రిపుల్ గారు జగన్ గారిని ఒక్క మాట అనలేదు, ఎందుకని? సో ఇక్కడ మనం చర్చించవలసింది, ఇప్పుడు జగన్ గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన రుణాల గురించి కానీ, ఆయన చేసిన దారుణాల గురించి కానీ, రుణాలు దారుణాలు అన్నీ నేను ఈ సోకాల్డ్ వ్యక్తులు ఎవరో కూడా కూర్చున్నప్పుడు 4 సంవత్సరాలు, అంటే 2020 ఏప్రిల్ నుంచి స్ట్రాంగ్గా మొదలుపెట్టారు. దాని ముందు సన్నగా భాష గురించో దేవాలయం గురించో మాట్లాడినప్పుడు వాళ్ళు నొచ్చుకున్నారు, నన్ను డిస్క్వాలిఫై చేయాలని ఏప్రిల్లో లేఖ రాశారు. ఆ తర్వాత నేను రచ్చబండ రూపంలో తనను ఓడించే వరకు మాట్లాడుతూనే ఉన్నాను. 2 సంవత్సరాలు నేను ఒక్కనే మాట్లాడాను. 2 సంవత్సరాల తర్వాత ఇంకొద్ది మంది మాట్లాడారు.
కానీ ఓడించే వరకు నేను మాట్లాడుతూనే ఉన్నా. నా ఆశయం నెరవేరింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు. అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల లైవ్ ఆగిందండి. అయితే మళ్ళీ మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ రఘురామరాజు గారు, నేను మీతో వాదించను. ఎందుకు వాదించనంటే, జనరల్గా ప్రతి ఒక్క మనిషిలో కూడా గొడవలకి అట్రాక్ట్ అయ్యే ఒక లక్షణం ఉంటుంది మన ఇండియన్స్లో. మనం ఎంత ముఖ్యమైన పని మీద వెళ్తున్నా సరే, ఎవడైనా ఇద్దరు గొడవ పడుతున్నారంటే తాగేసి గొడవ పడినా సరే వాళ్ళంకే చూస్తా కూర్చుంటాం, అసలు పని మర్చిపోతాం. సో ఇక్కడ కూడా రఘురామరాజు గారు ఏదో అన్నారని నిన్న ఆయన ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెద్దలు ఆయన అంటే నాకు రెస్పెక్టే. ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, మొత్తం అన్ని ఛానల్స్లోనూ TV9తో సహా. TV9కి నేనంటే అసలు పడదు, నా మీద కేసులు పెట్టిన ఛానల్ అది, వాళ్ళు కూడా ఇస్తారు. కాబట్టి వారితో నేను మళ్ళీ ఏదైనా నేను కూడా ఏంటంటే రఘురామరాజు గారు నన్ను అలా అన్నారు ఎలా అన్నారని నేను అన్నాను అనుకోండి, మళ్ళీ ప్రజలందరి ఆలోచన, ప్రజలందరి ఫోకస్ మా మీదకి. అంటే ఏదో గొడవ జరుగుతుంది, రఘురామరాజు గారు ఏమన్నారు, దానికి రాయేష్ ఏమన్నాడు, దానికి ఇలా మొదలైపోద్దండి. పాపం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. దేశ విదేశాలు తిరుగుతున్నారు, ఎందరో పారిశ్రామికవేత్తలు కలుపుతున్నారు, వాళ్ళని బతిలాడుతున్నారు, అమరావతిలో పెట్టుబడులు పెట్టేస్తున్నారు, వైజాగ్లో పెట్టుబడులు పెట్టేస్తున్నారు, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి కంపెనీలు తెస్తున్నారు. ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సింది అది. ఈ రాష్ట్రం కోసం నాయకులు ఎలాగా కష్టపడుతున్నారో, పాపం వాళ్ళు ఎన్ని శ్రమలు కోరుస్తున్నారు, మళ్ళీ వీళ్ళని ఎందుకు గెలిపించాలనేది అది చూస్తే తెలుస్తుంది. గొడవలు పడతా ఉంటే, వాదనలు పడతా ఉంటే ఏం తెలుస్తుందండి? కాబట్టి గౌరవనీయులైన రఘురామరాజు గారికి హృదయపూర్వకంగా చెప్పేది ఏంటంటే, జస్ట్ వారు మాట్లాడిన దానికి చిన్న వివరణ ఇవ్వడానికే ఈ లైవ్లోకి వచ్చాను తప్ప మీతో వాదించే ఉద్దేశం నాకు లేదు. కానీ మీ మాటల వల్ల చాలా రోజుల నుంచి బాధపడుతున్నాం మేమైతే. మీరు ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్నారండి, ఉండి ఎమ్మెల్యే గారిలో స్థాయిలో ఉన్నారు. అందరికీ సమానంగా ఉండాలి. మీరు ఒక కులం ఒక మతం, ఒక కులం ఒక మతం అని మీరు ఎప్పటి నుంచో మాట్లాడుకొస్తున్నారు. మీరు కొట్టే ప్రతి దెబ్బ, మీరు వేసే ప్రతి బాణం మాకు కూడా తగులుతుంది పార్టీలో ఉన్న వాళ్ళకి. కానీ పార్టీ క్రమశిక్షణ, అరే ఆయన అంటే అన్నాళ్ళే, మనం కూడా అలాగంటే మళ్ళీ అక్కడ రప్చర్ క్రియేట్ అవుతుంది. సర్లే పోనీ అంటే అన్నవాడిని చేస్తే చేయనివ్వండి, ఆయన ఏమైనా చేస్తే అది మనకు అన్యాయం అయితే ఎలాగ పెద్దలు ఉన్నారు కదా, వారి దృష్టి తీసుకెళ్దాం, ఈ ఆలోచనతోనే ఉన్నామండి. లేదా మాటకు మాట మేము చెప్పగలం సమాధానం. పైగా మీరంటే పర్సనల్గా అభిమానం మాకు. మీ ప్లేస్లో ఇంకొకరు ఎవరన్నా ఉంటే ఏమో చెప్తున్నామో నేను గట్టిగా. మీరంటే పర్సనల్గా ఒక అభిమానం ఉంది. కానీ మీరు వేసే ప్రతి బాణం మొత్తం ఈ వర్గంలోనే అందరికీ తగిలేస్తుందండి. అదే నేను చెప్పేది. మా వాళ్ళు చాలామంది అంటారా, రఘురామరాజు గారిని టూట్ అంటాడు కదా, మా జగన్ గారిని ఎలాగ అన్నాడు కదా, రఘురామరాజు గారిని ఎందుకంటే రాయిచే, అయితే రఘురామరాజు గారికి అమ్ముడు పోయారని కొంతమంది నన్ను తిడతారు. నేనేంటి అనేది రఘురామరాజు గారికి తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఈ వాదన అనేది పెట్టుకోను. కానీ కొన్ని వాస్తవాలు మాత్రం ఖచ్చితంగా అందరికీ తెలియజేయాల్సిందండి. ఇప్పుడు ఈవేళ అభివృద్ధి అంతా పక్కకి దారికి వెళ్ళిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనులు, దాన్ని దారి తప్పించడానికి జగన్ గారు అని టీం ఎలాగ పనిచేస్తున్నారు కదా. చిన్నపిల్లలు గొడవను తీసుకొచ్చి కుల వివక్ష అంటారు, గొడవ లేని దగ్గర వెలివేత అంటారు, లేకపోతే ఇంకొకరు ఎవరు యాక్సిడెంట్లో చనిపోతే అబ్బాయి చంపేశారు, మత గొడవ ఇది అంటారు. ఇప్పుడు కడపలో కూడా మత గొడవ పెట్టారు. ఇక్కడ కోనసీమలో కులం గొడవలు పెడతా ఉంటారు. ఇప్పుడు ఈ గొడవలను ఎందుకు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధిని జనం వాటిని చూడకుండా ఈ గొడవలకి ఎంగేజ్ అయ్యి ఉండాలని వారి ఉద్దేశం అది కదండి, గొడవలు పెట్టడంలో. ఇప్పుడు మరి కూటమి కార్యకర్త అంటే నాకేం పదవలేదు, నేనేమి అధికార ప్రతినిధిని కూడా కాదు. ఎందుకంటే మన కొత్త కమిటీ వచ్చింది కాబట్టి పాత కమిటీ ఆటోమేటిక్గా రద్దు అయిపోద్ది. సో నేను ఇప్పుడు అధికార ప్రతినిధిని కూడా కాదు, జస్ట్ ఒక కార్యకర్తను మాత్రమే. ఒక కార్యకర్తగా ఉన్న నేనే, అరే పెద్దలు అంత అభివృద్ధి చేస్తున్నారు, దాన్ని తప్పుదారి పట్టించకూడదు. ఒకవేళ తిడితే తిడుతున్నారులే రఘురామరాజు గారు, నన్ను నా వర్గాన్ని అందరినీ తిడితే తిడుతున్నారులే, సర్లే పోలే, మనం ఇప్పుడు మాట్లాడితే ఇది ఈ గొడవ కింద క్రియేట్ అవుతుంది అని నాలాంటి కూడా ఆలోచిస్తున్నాడు కదా. అలాంటిది రఘురామరాజు గారు, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, వారు ఇది ఎందుకు ఆలోచించరు అని ఆయన ఆలోచించాలి కదా. ఇప్పుడు ఎందుకు ఇలాంటి గొడవ, ఇప్పుడు ఎందుకు ఇలాంటి డిస్టర్బెన్స్, ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఏదైనా చిన్న అవకాశం వస్తే వైసీపీలు ఊరుకోరు కదా, అవతలను రెచ్చగొడతారు కదా, గొడవ క్రియేట్ చేస్తారు కదా. ఆ గొడవ అయ్యే అవకాశానికి మనమే దూరంగా ఉండాలి. మనం ఇప్పుడు ప్రభుత్వంలో డిస్టర్బెన్స్లో, డిస్కషన్లో, కులాలు మతాలు అనే దానికి ఇప్పుడు ఎందుకు మనం వెళ్ళడం? రాష్ట్రం మనం చెప్పాలి అని నాకు కొంచెం బాధ అనిపించింది. అయినా ఆ బాధ అనిపించినా ఎప్పటి నుంచో ఈయన మాటలు మా అందరినీ బాధ పెడుతున్నా, మాలో మేము మాట్లాడుకుని ఎంత కాదన్నా రఘురామరాజు గారు మన పార్టీ ఎమ్మెల్యే గారు,
ఇప్పుడు మనం గట్టిగా ఏమైనా మాడితే ఆ పార్టీలోనే మళ్ళీ ఇలాంటివి వచ్చి లేకపోతే క్రమశిక్షణ లేకుండా పోయింది ఆ పార్టీలో అంటారు. సర్లే ఆయన గురించి అందరికీ తెలిసిందే కదా, మాడుకుంటే సేమ్ ఇదేనండి. ఇది తప్ప రఘురామరాజు గారు చెప్పే ప్రతి మాటకి సమాధానం చెప్పగలను నేను. ఆయన మాట్లాడే ప్రతి మాట, అప్పుడు 6 ఉందండి, 6 నెంబర్ 6 ఒకవైపు చూస్తే 6 కనిపిస్తుంది, ఇంకోవైపు చూస్తే 9 కనపడుతుంది. రఘురామరాజు గారు 9 అని చెప్తున్నారు, అది కానీ అది 6 అని మేము అనుకుంటున్నాం. మా గొడవలోకి, లేకపోతే ఒక కులం గొడవలోకో, రిజర్వేషన్ల గొడవలోకి, వీటిలోకో ఒక ఎమ్మెల్యే గారికి, డిప్యూటీ స్పీకర్కి ఏం పని ఉంది? వారి బాధ్యతలు ఏమో అది కాదు కదా. వారి బాధ్యతలు ఏంటి? డిప్యూటీ స్పీకర్గా ఉండి మొత్తం హౌస్ అంతా క్రమబద్ధంలో ఉందా లేదా చూడాలి, లేదా ఎమ్మెల్యేగా ఉండి అందరూ అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలి, తాగునీరా, సాగునీరా, లేదా రోడ్లా, లేకపోతే ఏంటి అవి చూడాలి. అవి వదిలేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు, క్రైస్తవులు, దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎందుకండి? నిజంగా ఒకవేళ ఎవరైనా అలా చేయాలనుకుంటే ఈ పదవులు ఏవైతే ఉన్నాయో, ఈ పార్టీ పొజిషన్లు, పదవులు, వీటి నుంచి లేకుండా బయట ఉన్న వాళ్ళు చేయొచ్చు. బయట ఉన్న వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఏ కులం మీదైనా, ఏ మతం మీదైనా పోరాడచ్చు. కానీ ఓ పార్టీలో ఉండి, ఏమంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఎప్పుడో 2017-18లో నేను మాట్లాడిన మాటలు, కొన్ని కోపంలో మాట్లాడిన మాటలు, ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి రాజేష్కి సీట్ ఇస్తే మేము తెలుగుదేశం పార్టీ ఓటేమని కొంతమంది ధర్నాలు చేయించారు వైసీపీ వాళ్ళు. అప్పుడు నేను ఏం చేశానండి? ఎప్పుడో మాటలే, కానీ నా వల్ల చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తే నేను తప్పుకుంటానని తప్పుకున్నాను. ఎందుకంటే మన మాటలు, ఇంకా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకముందే నా మాటలు అభ్యంతరకరం అవుతాయేమో నేనే వెళ్ళిపోయాను కదా. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఎమ్మెల్యే గెలిపించారు, ఆయన డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు, ఆయన కూడా ఒకంత ఆలోచించాలి కదా పార్టీ కోసం. పార్టీ కోసం ఆలోచించకుండా మీకు ఎవరైనా పోనీ ఆ బాధ్యత అప్పగించారా? ఏమంటే రిజర్వేషన్లు సక్రమంగా అమలు అవుతున్నాయో లేదో రఘురామరాజు గారు మీరు వెళ్ళి చూడండి, అందరూ కరెక్ట్గా ఉన్నారో లేదో, రాజ్యాంగం కరెక్ట్గా అమలు అవుతుందో లేదో మీరు వెళ్ళి చూడండి అని మీకు బాధ్యత ఇస్తే మీరు చేయండి, మేము కూడా సహకరిస్తాం. కానీ ఇలాగే చేయటం వల్ల, ప్రతిరోజు ఇదే మాట్లాడడం వల్ల, రామాలయం అవతలేమో వైసీపీ నుంచి వచ్చి కొంతమంది ఏమో క్రైస్తవులు అంటారు, లేదా చర్చిలు అంటారు. ఈ జనం అందరూ ఇక్కడ ఎంగేజ్ అయిపోయి ఉంటున్నారండి. అభివృద్ధి పక్కదారి పడేస్తుంది సార్. రఘురామరాజు గారు మీకే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరంటే నాకు కోపం లేదు, బాధ ఉంది, మీరేదో కారణం ఉంది, మీరు ఇది తీసుకోవడం. ఇప్పుడు ఎందుకంటే ఈ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? 1950లో వచ్చింది. అప్పటి నుంచి ఉంది ఆర్డర్. ఎవరన్నా దళితులు క్రైస్తవంలో కానీ, బుద్ధిజంలో కానీ, సిక్కిజంలో కానీ ఎందులోకి వెళ్ళినా సరే వాళ్ళు రిజర్వేషన్ వర్తించదని 1950లో పెట్టారు. ఈవేళ వచ్చిందా ఏంటి అది? కానీ మీరు ఈరోజు ఎందుకు ఎత్తుకున్నారు? మీరు గతంలో రాజకీయాల్లో ఉన్నారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ 2 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీకు ఇప్పుడు వయసు ఒక 50 పైనే ఉంటాయి కదా, ఈ 50 సంవత్సరాల్లో ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడారు? ఏదో ఉంటుంది, కాదంట్లే. కానీ మనం పార్టీ గురించి కూడా ఆలోచించాలి సార్. ఒకసారి ఆలోచించాలి, రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. ఇది నేనే మిమ్మల్ని డిమాండ్ చేయడం, లేకపోతే అంటే ఇప్పుడు మీరు ఎలాగే గట్టిగా మాట్లాడతారో, మీ స్థాయి వ్యక్తిని కాకపోయినా జగన్ గారితో నేను అలా మాట్లాడినండి. కాబట్టి మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాను, మా వాళ్ళు చాలామంది తిడుతున్నారు, అమ్ముడు పోయాడు త్రిపుల్ ఆర్ డబ్బులు ఇచ్చేస్తే వీడు ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలామంది తిడుతున్నారు సార్. అవమానాలు కూడా భరిస్తున్నాను నేను. కేవలం నేను పార్టీ కార్యకర్తగా ఉన్నాను, పార్టీ క్రమశిక్షణ తప్పకూడదు. ఒకవేళ మీరు అలా మాట్లాడినా, మీరు మమ్మల్ని బాధించినా కూడా, మేము మిమ్మల్ని తోలనాడు మాట్లాడితే పార్టీ క్రమశిక్షణ తప్పుతుందని ఒకే ఒక కారణంతో నేను ఎప్పటికీ మిమ్మల్ని నేను గౌరవిస్తూనే ఉంటాను. అయితే ఇప్పుడు కొన్ని విషయాలు చూపిస్తాను సార్ మీకు.